ధ్రువ, నిరంజన్ బాబాయ్ మాయమవటానికి నాతో ఇంకా గంగా అక్కతో సంబంధం ఏంటో ఖచ్చితంగా తెలుసుకొని తీరాలి. అయితే పద, మీ అమ్మా నాన్ననే అడుగుదాం, వాళ్ళే చెప్తారు. లేదు ధ్రువ, అమ్మా నాన్నలు నాతో అబద్ధం చెప్పారు అంటే దాని వెనుక ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది. అందుకే నేను వాళ్ళని నిజం చెప్పమని బలవంత పెట్టలేను ధ్రువ. భీమ్, ఇప్పుడు ఏం చేద్దాం? ధ్రువ, గురువు గారి దగ్గరికి వెళ్దాం. సరే. భీమ్, అత్తా, భీమ్ నా దగ్గర ఉన్నాడు. అల్లుడి గారు, మీరు కాస్త తినండి. బాబు ఆనంద్, మీరేమీ కంగారు పడద్దు. గంగక్క రేపు దొరుకుతుంది. కానీ నాన్న, గంగక్క ఎలా దొరుకుతుంది? బాలా, తను చిన్నప్పుడు ఎప్పుడైనా మన మీద అలిగితే దూరపు చుట్టం పిన్ని దగ్గరికి వెళ్ళిపోయేది. నాకు భీమాబాయి జ్ఞాపకం చేసింది. తెల్లారిగానే ఎవరినైనా పంపించి తెలుసుకుంటానులే. సరే, అలాగే చేయండి. అక్కడే ఉండుంటుంది గంగ. నాకిప్పుడు నమ్మకంగా అనిపిస్తుంది అక్కడే ఉండుంటుందని. ఇప్పుడు తల్లి మనసు చెప్తుంది కాబట్టి అది నిజమే అవుతుంది. సరే, అయితే ఒకవేళ మీ అమ్మాయి తిరిగొస్తే అప్పుడు దానికి గట్టిగా బుద్ధి చెప్పి అత్తారింటికి పంపించండి. ఈ అలకలు గొడవలు ఇంక ఈ నాటకాలు ఆడడం మానేయమనండి. నేను రోజు రోజు ఈ ఇబ్బంది పడలేను. మీరా, భీమ్ ఎక్కడున్నాడు? ధ్రువ ఇంటికి వెళ్ళాడు. వాణ్ణిప్పుడు అక్కడే ఉండనివ్వండి. గురువుగారు, గురువుగారు, గురువుగారు! ధ్రువ, భీమరావు, మీరేంటి ఇంత రాత్రి? ఏదైనా సమస్య? గురువుగారు, ఇంకా నిరంజన్ బాబాయ్ నిన్న రాత్రి నుంచి లేడు. నాకు అనిపిస్తుంది నిరంజన్ బాబాయ్ మాయమవ్వటానికి దీనికి సంబంధం ఉందని. ధ్రువ, ఆ రోజు నువ్వు నాతో పాటు పట్నం వచ్చావు చూడు, నీ దుకాణంలో సామాన్లు కొట్టడానికి. అప్పుడు నేను నిరంజన్ని సేటి గారింట్లో నుంచి బయటికి రావడం చూశాను. అంటే మా నాన్న చెప్పడం వల్ల నిరంజన్ బాబాయ్ భీమ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అబద్ధం చెప్పాడా? కానీ అలా చేయటం వల్ల ధ్రువ వాళ్ళ నాన్నకి ఏం లాభం ఉంటుంది గురువుగారు? భీమ్, ఇది చిన్న విషయం. నాకు మా నాన్న గురించి పూర్తిగా తెలుసు. ఆయనే గంగక్కని అపహరించుంటాడు. ఎందుకంటే నేను స్కూల్కి వెళ్లకుండా ఆపడానికి. అందుకే రామ్జీ నిన్ను నా వెంట స్కూల్కి రానివ్వలేదు. నేను అనుకోవటం బాలా గంగని రైలు ఎక్కించి వచ్చేసి ఉంటాడు. ఆ తర్వాత సేటి గారి మనుషులు గంగని అపహరించుంటారు. మా నాన్న అంత చూస్తాను ఇప్పుడు నేను. అరే ధ్రువ, కాస్త శాంతంగా ఉండు. కోపంతో నిర్ణయం తీసుకోవద్దు. అరే, అవతల గంగకు ప్రాణం ప్రమాదంలో ఉంది. ఇప్పుడు కూడా కోపం రాకపోతే ఇంకెప్పుడు వస్తుంది? ధ్రువ, గంగాక్క గురించి దిగులు ఉంది, అందుకే నిన్ను ఆపుతున్నాను. ధ్రువ, ముందు గంగా అక్కని విడిపిద్దాము. ఇక ఆమెని కేవలం నేను మాత్రమే విడిపించగలను. నా చదువుని వదిలేసి. అవును, నేను నా చదువుని వదిలేస్తున్నాను. భీమాబాయ్, భీమాబాయ్, అక్కడ ధ్రువ లేడు, భీమ్ లేడు. ఇంత రాత్రి భీమ్ ఎక్కడికి వెళ్ళాడు? నేను ఎక్కడున్నాను? నాన్న, అమ్మ, ఈరోజు నాకు చాలా బాధగా ఉంది. ఎందుకంటే నేను చాలా చెడ్డ కొడుకునిగా, చాలా అజ్ఞానిని, ఇంకా సంస్కారం లేని కొడుకుని.
అలా ఎందుకంటున్నావు భీమా? అమ్మ అప్పుడప్పుడు నన్ను ఊరడించడం కోసం అబద్ధాలు చెప్తుంటుంది. కానీ నువ్వు ఎప్పుడు అబద్ధాలు చెప్పవుగా నాన్న. మరి ఈరోజు ఎందుకు? అంటే మీ దృష్టిలో నేను అంత ఆలోచించని వాడినా? నేను నా బడి చదువు ఇంకా మా గంగా అక్క జీవితానికి మధ్య ఏది ముఖ్యమైనదో అది కూడా తెలుసుకోలేను కదూ. అంటే ఇదేనా నా సంస్కారం? నేను నా తండ్రిని నా తల్లిని కష్టంలో ఉండడం చూసిన తర్వాత కూడా నేను నా స్వార్థం గురించి ఆలోచిస్తానా? అలాగే అమ్మా, బడి చదువు లేకపోతే భీమ్రావు తన ఉనికిని కోల్పోతాడు. కానీ నా అక్క లేకపోతే నేను చచ్చిపోతాను. నీకు తెలుసా, ఇందాక మీ నాన్నగారు నేను మాట్లాడుకుంటున్నప్పుడు మేము ఇలాగే అనుకున్నాం తెలుసా. నీకెప్పుడైతే తెలుస్తుందో అసలు నిజం, అప్పుడు మేమేదైతే నిర్ణయం తీసుకున్నావో నువ్వు అదే తీసుకుంటావని. భీమా, రేపు మనం ఈ ఊరందరి ముందు ఒప్పేసుకుందాం భీమా ఇక చదువుకోడని. ఇక ఆ తర్వాత చూసుకుందాం ఏం చెయ్యాలో. కానీ ఊరికి చెప్పే ముందు మీరు నాకు చెప్పాల్సింది. భీంబాబు, నా వల్ల తప్పు జరిగింది. నేను అనుకున్నాను, ఒకవేళ సేట్ పెట్టిన షరతు గనుక నీతో చెప్పానంటే నువ్వు వెళ్ళి వాళ్ళతో వాదనకి దిగుతావు. కానీ ఇప్పుడు వాదులాటికి టైం లేదు. ఎందుకంటే మీ అక్క సేట్ దగ్గర బందీగా ఉంది. అయితే మరి సేటు గారు ఎలా చెబితే అలాగే చేద్దాం. మా గంగా అక్క ఇంటికి తిరిగి వచ్చేసినాక నేను ఆ సేటుతో చెప్తాను వెళ్ళి, నేను స్కూల్కి వెళ్ళి చదువుకోవాల్సిన అవసరం లేదు, మా నాన్న ఇంటినే విద్యాలయంగా మార్చాడని. సేటు గారు, ఈ పథకం బాగా పనిచేసింది. ఎందుకంటే ఈ భీమ్రావు చదువులో రాజీ పడ్డాడు అంటే మన గెలుపు ఖాయం. అభినందనలు. మంగేష్, ఉదయం ఊరందరినీ పోగు చెయ్యి. ఒకే ఒక్కసారి రామ్జీ నోటి నుంచి నేను వినాలి, ఇక భీమ్రావ్ బడికి వెళ్ళడు అని. అప్పుడే నా మనసు ప్రశాంతంగా ఉంటుంది. చెప్పు రామ్జీ, ఏం చెప్పాలనుకుంటున్నావు? నాకు నా తప్పు తెలిసొచ్చింది. నాకు తెలిసింది నేను తప్పని, ఇంకా నా కుటుంబాన్ని తప్పని. ఆ కారణంగా మీతో గొడవ పడుతూ ఉంటాం, మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాం. కానీ నాకు ఇప్పుడు అర్థమైంది, మీరు ఏదైతే చేస్తున్నారో అది మంచిదే. మీ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి మంచివే. ఈ రోజు నుంచి మీరు పెట్టిన నియమాల ప్రకారమే నడుచుకుంటాను. మీరు అందరూ కోరుకుంటున్నారుగా నా కొడుకు స్కూలుకు వెళ్ళకూడదని. వెళ్ళడతను. ఈ రోజు నుంచి నా కొడుకు చదువు ఆపేస్తాడు.
నేనిప్పుడు మీ అందరికీ మాట వద్దు వద్దు నాన్న, మాట ఇవ్వద్దు. నువ్వు మాట ఇచ్చే ముందు ఒకసారి అటు చూడు. రామ్జీ, నిరంజన్, మర్యాదగా గ్రామస్తులందరి ముందు అసలు నిజమేంటో చెప్పు. నువ్వు ఇదంతా ఎవరు చెప్పటం వల్ల చేశావు? లేదంటే నీ ఎముకల్లో సున్నం మిగలకుండా కొడతాను. చెప్పు. అన్నా అన్నా, నన్ను క్షమించన్నా. నేను చాలా పెద్ద తప్పు చేశానన్నా. అన్నా, నేను ఇదంతా సేటు గారు డబ్బులు ఇచ్చి చేయమంటేనే చేశాను. ఆయనే నాకు చెప్పాడు, నన్ను మీ ఇంటికి వెళ్ళి చెప్పమన్నాడు. గంగ కొడుక్కి ఒంట్లో బాగోలేదని. ఎందుకంటే గంగ అత్తారింటికి బయలుదేరితే వీళ్ళు ఆమెని అపహరించొచ్చని. ఏం వాగుతున్నావు నువ్వు? నేనెప్పుడు చెప్పాను? నాన్న, వీళ్ళని అడుగు గంగా అక్క ఎక్కడుందో. అరే మాకేం తెలుసు గంగాబాయి ఎక్కడుందో? అవునా సెట్ గారు? నేను అసలు మీ పేరు ఎత్తనే లేదు. ఇక్కడ ఇంతమంది ఉండగా మీరు ఇంకా సేటు గారు మాత్రం ఎందుకు ఉలిక్కి పడుతున్నారు? చూడండి, ఒకవేళ నా కూతురు ఇప్పటికిప్పుడు క్షేమంగా దొరకలేదనుకోండి, నేను కేసు ఫైల్ చేయిస్తాను. సేట్ గారికి ఎగనెస్ట్గా, ఇంకా వాళ్ళందరికీ ఎగనెస్ట్గా ఎవరైతే నిజం తెలిసి కూడా వినోదం చూస్తున్నారో, ఎవరు సేట్ గారిని అడగటం లేదు నా కూతురు ఎక్కడుందని. ఏం చేసుకుంటావో చేసుకో, మాకేం తెలీదు. నేను వెళ్తున్నాను. సేట్ గారు ఆగండి. మీ కారణంగా మేమందరం కోర్టు కేసుల్లో ఇరుక్కోదలుచుకోలేదు. చూడండి, నిజం తేట తెల్లమైపోయింది. రామ్జీ కూతుర్ని వదిలిపెట్టండి. ఈ విషయాన్ని ఇక్కడే అంతం చేసేయండి. సేట్ గారు, నా మాటని గంగను వదిలేయండి. ఇప్పుడు ఈ రామ్జీ నిజంగానే కేసు పెట్టాడంటే మనం అందరం అడ్డంగా ఇరుక్కుపోతాం. మిగతా వాళ్ళ గురించి భయపడద్దు. వీళ్ళందరూ మన జాతి వాళ్ళే. అందరూ లోపల సంతోషపడుతుంటారు. కానీ ఈ రామ్జీ కేసు అని భయపెట్టగానే పాపం వీళ్ళందరూ భయపడ్డారు. అందుకే వీళ్ళు గంగాబాయిని వదిలిపెట్టమని చెప్తున్నారు. సేటు గారు గంగాబాయిని వదిలేయండి. సరే, కానీ నాది ఒక షరతు. ఇప్పుడు రామ్జీ మాట ఇవ్వాల్సి ఉంటుంది, మాలో ఎవరి మీద కేసు పెట్టనని. సరే, ఈ విషయంలో నేను ఎవరి మీద కేసు పెట్టను. వెళ్ళి విడిపించు గంగనే. నా గదిలోనే కట్టిపడేశాను. సేటు గారు, చాలా మంచి పని చేశారు మీరు. కానీ ప్రాణాలతో ఎందుకు వదిలేరు? దాన్ని అప్పుడే అక్కడే చంపుండాల్సింది. ఏం జరిగేదో తర్వాత చూసుకునేవాళ్ళం. ఏమంటారు? అవునవును, నిజమే.
నాకు కూడా అదే అనిపిస్తుంది. నేను చాలా తప్పు చేశాను. చంపేసుంటే బాగుండేది. ఏం పర్వాలేదు, ఇలాంటి అవకాశాలు వస్తూనే ఉంటాయి. కానీ మీరందరూ ఇలాగే మాకు అండగా ఉండండి చాలు. మీరు నిశ్చింతగా ఉండండి, మేమందరం ఎప్పుడు మీకు అండగానే ఉంటాం. అవునా సోదరులారా? సేట్ గారు, మీరు గంగని మీ ఇంట్లో పెట్టుకున్నారు. ఇల్లంతా గంగా జలంతో శుద్ధి చేసుకోవాలి. మీరు ఈ మంగేష్ మీరిద్దరూ కూడా ఇప్పుడు శుద్ధీకరణం చేయించుకోవాలి. నేను మంత్రాలు చదువుతాను. శుద్ధీకరణం చేయించుకుంటాలే పూజారి గారు, శుద్ధీకరణం చేయించుకుంటాను. గంగా అక్క, ధ్రువ, నువ్వు భయపడకక్క. లేకు పద. నాన్న, నువ్వు ఊరు వాళ్ళకు మాట ఇచ్చావా ఏంటి? భీమ్ నీకు చదివించనని. లేదు తల్లి, మాట ఇచ్చేసేవాడినే కానీ భీమ్ మళ్ళీ కాపాడాడు. నేను కాదు నాన్న, ధ్రువ పురంజన్ బాబాయ్ దగ్గరికి వెళ్ళాడు. అలాగే నిరంజన్ బాబాయ్ని తీసుకొచ్చాడు. భీమ్, అరే భీమ్ ఆగు. నువ్వింత తేలిగ్గా చదువు మానేస్తావా? ఒకవేళ గంగాక్క జీవితం కోసం నేను చదువు వదిలివేయాల్సి వస్తే నేను సంతోషంగా వదిలేస్తాను. కానీ ఇంత తేలిగ్గా కాదు. నేను మా సమాజం వాళ్ళ దగ్గర పురంజన్ బాబాయ్ ఎక్కడున్నాడో తెలుసుకుంటాను. ఖచ్చితంగా ఎవరో ఒకరికి తెలిసే ఉంటుంది. బొంబాయి ఇక్కడికి 250 కిలోమీటర్ల దూరం ఉంటుంది. నేను ఇప్పుడే రైలెక్కి వెళ్తాను. పురంజన్ బాబాయ్కి తెలిసే ఉంటుంది నిరంజన్ బాబాయ్ ఎక్కడికి వెళ్ళే అవకాశం ఉందో అని. ఒకవేళ అలా అయితే అప్పుడు నువ్వు కాదు, నేను వెళ్తాను. ఇక అదీగాక నా పాత మాజీ తండ్రి ఇంకా టీ కొట్టు మంగేష్ కళ్ళు ఎప్పుడూ మీ ఇంటి మీద నా ఇంటి మీదే ఉంటాయి. ఇప్పుడు నువ్వు కనిపించలేదనుకో, అప్పుడు వాళ్ళు గంగాక్కకి ఏదైనా హాని చేయొచ్చు. ఒకవేళ నేను కనిపించకపోతే అప్పుడు ఎవరికి ఎలాంటి అనుమానం ఉండదు. కానీ ధ్రువ, నువ్వు ఎలా వెళ్తావు? నువ్వు వెళ్ళినట్టే వెళ్తాను. కానీ ధ్రువ, ఇప్పుడు నాతో వాదించొద్దు, నేను వెళ్తున్నాను. ధ్రువ అన్నది నిజమే. నేను వెళ్ళానంటే అక్కకి ఇంకా ప్రమాదం ఎక్కువ అవుతుంది. అరే భీమ్, నాకు సంతోషంగా ఉంది నా మిత్రుడికి ఈ విధంగా పనికొచ్చినందుకు. ధ్రువ, పదండి ఇక ఇంటికి వెళ్దాం. రాగంగా అక్క. పదండి అల్లుడి గారు. నువ్వు బానే ఉన్నావుగా? బానే ఉన్నానమ్మా. అన్నా కొట్టొద్దన్నా, నా తప్పు నాకు తెలిసొచ్చిందన్నా. నేను డబ్బుకి ఆశపడ్డాను. వాళ్ళు ఇచ్చే డబ్బులతో నా భార్యకి వైద్యం చేయించుకుందాం అనుకున్నాను. అరే నిరంజన్, తప్పైపోయిందన్నా. ఎందుకు కొడుతున్నావు ఇతన్ని? అరే ఆగు పురంజన్, ఆగు, ఇంకా కొట్టొద్దు. పురంజన్, ఇతన్ని క్షమించక. నీ తమ్ముడు నాకు కూడా తమ్ముడవుతాడుగా. కుటుంబంలో ఎవరైనా తప్పు చేస్తే అందరం వాళ్ళని క్షమించేయాలి. అప్పుడే కుటుంబంలో ఐకమత్యం స్థిరంగా ఉంటుంది. అవును పురంజన్ బాబాయ్, నాన్న ఎప్పుడు చెప్తూ ఉంటాడు మనకి ఐకమత్యం చాలా అవసరమని. నిరంజన్, నీ భార్యకి జబ్బు చేసింది. మరి నువ్వు నాతో ముందెందుకు చెప్పలేదు? కలిసిమెలిసి ఉండాలంటే ఒకరికొకరు సహాయం చేసుకోవడం చాలా అవసరం. సేట్గా డబ్బులు తిరిగిచ్చేయి. సరే అన్నా. నీ భార్య వైద్యం కోసం ఎంత ఖర్చు అవుతుందో మనందరం కలిసి జమ చేద్దాం. అలాగే అన్నా.
పురంజన్, ఈరోజు నువ్వు చాలా పెద్ద ఆపద నుంచి కాపాడావు. నేను కాదు రామ్జీ, ధ్రువ. ఒకవేళ ధ్రువ సరైన సమయానికి నా దగ్గరికి రాకపోయి ఉంటే బహుశా ఈరోజు నేను ఇక్కడికి వచ్చి ఉండేవాడిని కాదు.